కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను సామాన్యుడి పాలిట శాపంగా మారాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఏ నాయకుడు కన్నా మా ముఖ్యమంత్రి గారి పేరు కానీ మా నాయకుల పేరు విషయంతో మాట్లాడితే రాబోయే రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉంటారో తెలియజేస్తుంటూ పెంచిన పెట్రోల్ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము పెంచిన డీజిల్ ఛార్జీలపై, పెట్రోల్ ఛార్జీలపై, గ్యాస్ ఛార్జీలపై ఏదైతే రైతులు తెలంగాణ రాష్ట్ర అన్నదాతలు 3 పంటలు కష్టపడి పంట పండించి తెలంగాణ రాష్ట్ర గోడాంలో నిండిపోయిన వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధర ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి పెద్ద ఎత్తున జిల్లా నలుమూల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా అన్నగారు మొన్ననే వెల్మ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి